మనం ఈ వీడియోలో బాలసంజీవని యాప్లో అంగన్వాడీ వర్కర్ మరియు అంగన్వాడీ హెల్పరు వారి యొక్క ఫేస్ను మొదట రిజిస్టర్ చేసుకొని మళ్ళీ హాజరు వేసే విధానాన్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మనకు కంటెంట్ అనేది మిస్ అవుతారు. దయచేసి చివరి వరకు చూడగలరు. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మొదట మనం యాప్లో లాగిన్ అవుదామండి. లాగిన్ అయిన తర్వాత మనం ఈ లాగిన్ వచ్చేసి ఇంతవరకు ఫేస్ ఎఫ్ఆర్ఎస్ అనేది చేయలేదు. చూడండి, వేరే మాడ్యూల్స్ ఓపెన్ చేసినా కానీ కూడా ఏమనుకుంటుంది, ప్లీజ్ క్యాప్చర్ ఇన్ అటెండెన్స్ అనమాట. సో మనకు ఇన్ అటెండెన్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి, తర్వాత మనం హాజరైనట్టు సెంటర్లో చేసుకోవాలి. చూడండి, ఏ మాడ్యూల్ ఓపెన్ చేసినా కానీ కూడా ఫస్ట్ ఏమంటుంది, ప్లీజ్ క్యాప్చర్డ్ ఇన్ అటెండెన్స్ వేయమని చెప్పి చెప్తుంది అనమాట. సో మనం ఎట్లా ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలంటే మనం ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లోకి దానిలోకి వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు చూడండి, డౌన్లోడ్ బెనిఫిషరీ అండ్ డేటా అని వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం అక్కడ ఓకే టచ్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కింద చివరిని ఉంది కదండి, మనము దాని నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో మన బెనిఫిషరీ డేటాని అయితే డౌన్లోడ్ టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు సర్వర్ నుంచి నేమ్స్ అయితే వస్తాయన్నమాట. సో వచ్చిన తర్వాత టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది, ప్రెగ్నెంట్, లాక్టేటింగ్, చైల్డ్. మన కింద చూస్తే అంగన్వాడీ వర్కరు ఎఫ్ఆర్ఎస్ నాట్ రిజిస్టర్డ్, అలాగే అంగన్వాడీ హెల్పరు తర్వాత నాట్ రిజిస్టర్ అని ఉంది కదండి. సో అక్కడ మనం ఏం చేయాలంటే మొత్తగా ఎఫ్ఆర్ఎస్ నాట్ రిజిస్టర్ మీద అయితే మనము టచ్ చేయాలి. ఫస్ట్ అండి మనము లాగిన్ అయిన తర్వాత ఇది చేయాలి. చూడండి, అంగన్వాడీ వర్కర్ యొక్క ఫేస్ని అయితే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ కెమెరా మీద మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా అడుగుతుంది. తర్వాత ఇక్కడ ఫేస్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత సబ్మిట్ తీసుకుంటుంది. మనం వెనకాల గోడ దగ్గర నించొని చేసుకోవచ్చు, ఎందుకంటే వెనకాల కలర్ చార్ట్స్ కానీ బొమ్మలు కానీ ఉండకుండా ఓన్లీ మన ఫేస్ మాత్రమే క్యాప్చర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ సెంటర్ లాంగ్ అని చెప్పి ఇచ్చాడనమాట. మళ్ళీ కరెక్ట్గా తీసుకుంది ఫేసు. తర్వాత అట్లనే మనం హెల్పర్ది కూడా ఫేస్ రిజిస్టర్ చేయాలి. ఎఫ్ఆర్ఎస్ నాట్ రిజిస్టర్ అయింది కదా, దాని మీద అయితే మనం టచ్ చేయాలండి. టచ్ చేసిన తర్వాత హెల్పర్ని గోడకు నించోబెట్టి మనం కూడా ఈ యొక్క ఫేస్ని అయితే తీయాలన్నమాట. తీసిన తర్వాత మన కింద ఉన్నటువంటి సబ్మిట్ని టచ్ చేయాలి. సబ్మిట్ తీసుకుంటుంది అనమాట. సో ఇప్పటికి మనము ఫేస్ ఒకటి మాత్రమే రిజిస్టర్ చేసుకున్నాం అనమాట. సో అయిపోయిన తర్వాత చూడండి, మనం ఫేస్ ఒకటి రిజిస్టర్ చేస్తేనే అయిపోదు అనమాట. సో అటెండెన్స్ అనేది వేసుకోవాలన్నమాట. అటెండెన్స్ వేస్తేనే కూడా మిగతా మాడ్యూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఏ మాడ్యూల్ టచ్ చేసినా కానీ కూడా చూడండి మనకు ప్లీజ్ క్యాప్చర్ ఇన్ అటెండెన్స్ అని చెప్పి వస్తుందన్నమాట. సో మన సెంటర్కి వచ్చి అటెండెన్స్ వేస్తేనే ఏదైనా వర్క్ చేసుకోవడానికి మాడ్యూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు చూద్దాం. ఇన్ అటెండెన్స్ని అయితే మనం టచ్ చేద్దాం, ఎందుకంటే సెంటర్కి వచ్చినట్లు మనము ఇన్ అటెండెన్స్ అనేది వేసుకోవాలి. మొదటగా ఇన్ అటెండెన్స్ టచ్ చేయాలి. ఇంతవరకు మనం జస్ట్ ఫేస్ని అయితే రిజిస్టర్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అంగన్వాడీ వర్కర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫేస్ని అయితే అంగన్వాడీ టీచర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఫేస్ తీసుకుంటుంది. 10:03 గంటలకి అంగన్వాడీ వర్కరు ఫేస్ అయితే వేసుకున్నట్టు అనమాట. తర్వాత మనము సబ్మిట్ టచ్ చేయాలి. సబ్మిట్ టచ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఫేస్ తీసుకొని గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. 10:03 గంటలకి ఫేస్ తీసుకుందనమాట. చూడండి, తర్వాత వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అవుట్ టైం అనేది వేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, హెల్పర్ది కూడా అటెండెన్స్ వేయాలి. ఇక్కడ మనం హెల్పర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం యాప్ మనకు హెల్పర్ది అయితే తీసుకోలేదండి, మళ్ళీ మనకు వర్క్ అవుతుంది. తర్వాత వచ్చేసి హెల్పర్ది ట్రై చేస్తుంటే మనకు రాలేదు, కొంచెం ఏదో ప్రాబ్లం ఉన్నట్లు అనిపిస్తుంది. మళ్ళీ అది రెక్టిఫై అవుతుందిలేండి అది. సో తర్వాత ఇంటికి వెళ్ళే ముందరగా మనము అవుట్ టైంను సెలెక్ట్ చేసుకోవాలి. అవుట్ టైం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్లీజ్ క్యాప్చర్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ మార్కౌట్ అటెండెన్స్ అని చెప్పాడు అనమాట. ఎందుకంటే మనం అవుట్ అటెండెన్స్ వేసేటప్పుడు ముందుగా క్లోజింగ్ బ్యాలెన్స్ని వేయాలి. క్లోజింగ్ బ్యాలెన్స్ని ఓపెన్ చేసి కింద సబ్మిట్ చేసిన తర్వాతనే మనం అవుట్ అటెండెన్స్ అనేది వేసుకోవాలన్నమాట. అది ఎప్పుడంటే మనం ఇంటికి వెళ్ళే ముందరగా సెంటర్ నుంచి క్లోజింగ్ బ్యాలెన్స్ని సబ్మిట్ చేసిన ఓబీలు చేసిన వారికి మాత్రమే క్లోజింగ్ బ్యాలెన్సెస్ అనేది చూపిస్తాయన్నమాట. మనం ఫస్ట్ ఓబీలు అయితే చేసుకోవాలండి. ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనము ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా క్లోజింగ్ బ్యాలెన్స్ను సబ్మిట్ చేసినాకనే మనం అవుట్ అటెండెన్స్ అనేది వర్కౌట్ అవుతుందన్నమాట. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎందుకు సబ్మిట్ చేయాలంటే మనకు ఆ రోజుకు సంబంధించినటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ అంగన్వాడీ టీచర్కు ఎన్ని ఉన్నాయనేసి తెలియడం కోసం అనేసి ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది సబ్మిట్ చేసినాకనే మనం అవుట్ అటెండెన్స్ అనేది పడుతుందన్నమాట.